లెటర్లోది. ఇక మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. అన్నిటికీ మేము ల్యాండ్ ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. ఆ లోపల పని ఏం జరగట్లేదు. క్యాపిటల్కి ఇప్పుడు 1500 కోట్లు ఇచ్చారు, ఇంకో 1000 ఇస్తా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి షెడ్యూల్ 13లో పెట్టినవి దుగ్గరాజపట్నం పట్టించుకోవట్లేదు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏమైందో తెలీదు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైందో తెలీదు. ర్యాపిడ్ రోడ్ రైల్ కనెక్టివిటీ అమరావతికి ఏమైందో తెలీదు. మెట్రో రైల్ ఫెసిలిటీ విశాఖపట్నం నుంచి విజయవాడకి ఏమైందో తెలీదు. స్పెషల్ రైల్వే జోన్ అడిగాం, అది ఇవ్వలేదు. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఆస్తుల విభజనలో జనాభా ప్రకారం మాకు 58, వాళ్ళకి 42 రావాలంటే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర గొడవయ్యి కోర్టుకు వెళ్తే కోర్టు 58, 42 ప్రకారం ఇవ్వాల్సిందే అని తీర్పు ఇచ్చినా సరే హోమ్ మినిస్ట్రీ వారు అది కాదని చెప్పి దాన్ని రివర్స్ చేశారు. ఇదే న్యాయం? ఇది కోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు అని నాళ్ళకి ఈ రాష్ట్రం 4 ఏళ్లలో ఎన్ని బాధలు పడుతుందో అన్ని బాధలు కూడా ఈయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటూ ఇలాగే ప్రెస్ మీట్లో అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నాడు. ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీ కోర్టుకు వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఎవడో 4 టన్ చేత వేయించి అందులో నిజాలు చెప్పండి అని. సరే, పోలవరందేమో రామచంద్రరావు అవకాశం వచ్చింది, రామచంద్రరావు వేశాడు. మీరు ఏమక్కర్లే, అక్కడ అందులో రిప్లైకి టైం ఇచ్చారు, రిప్లై వేయండి కౌంటరు. మీ కౌంటర్లో ఎస్ యాక్ట్ ఇలా ఉంది ఎస్ అని కూడా అనక్కర్లే. ఇదండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని వేయండి. ఏంటి మీకు అభ్యంతరం? కోర్టుకు వెళ్తానని మళ్ళీ 4 ఖర్చుకుని కోర్టుకు వెళ్తానంటే కేంద్రం మీదని కాదుట. కోర్టు అంటే నాకు న్యాయం చేయండి మహాప్రభు అని కోర్టుకు వెళ్తే కోర్టు సమయం వృధా చేస్తున్నామని ఫైన్ వేస్తారు. ఎవడు అన్యాయం చేస్తున్నాడో చెప్పి కోర్టుకు వెళ్ళాలి. మన ఇండియన్ కోర్ట్స్లో ఉన్న పద్ధతి అది. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కోర్టుల పద్ధతి మార్చాలి. అది ఆయన మీద కాదని మేము వెళ్ళేదని, సెంట్రల్ గవర్నమెంట్ మీద కాకపోతే ఇంకెవరి మీద వెళ్తారండి? క్లియర్గా యాక్ట్లో ఏ గొడవ వచ్చినా సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని పరిష్కరించాలి అని ఉంది. ఈ చేయబడినటువంటి యాక్ట్లో ఏదైనా సరే డిస్ప్యూట్ వస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయి పరిష్కరించాలి. పరిష్కరించట్లేదు. కోర్టుకి ఎవరి మీద వెళ్తారు? తెలంగాణ గవర్నమెంట్ని పార్టీ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ని పార్టీ చేయాలి. ఏంటి అసలు ఇంత లెటరు? ఇదే సుమారు ఒక శ్వేతపత్రం లాంటిది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద ప్రధానమంత్రికి ఇవాళ మీరు ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కటి కూడా పూర్తయిందని ఇవ్వలేకపోయారు 4 ఏళ్ల తర్వాత. రేపు మార్చి 1కి 4 ఏళ్ళు అవుతుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయ్యి. 4 ఏళ్ల తర్వాత మీరు ఏది కూడా యాక్ట్లో ఉన్నది పూర్తిగా అమలు చేశారని చెప్పలేకపోయారు. మరి ఇంత అన్యాయంగా ఉన్నప్పుడు ఏం చేయాలన్న ఆలోచన చేయకుండా మీరు ఎంపీ చేత ఏదో మాట్లాడించి మళ్ళీ ఈయనేమో ఊరుకో అన్నట్టు. ఈ మధ్య కొత్తగా నవయుగ వాళ్ళకి పోలవరం ఇచ్చేసామని చెప్పారు. నవయుగ పెద్ద కంపెనీయే, అలా ఎలా ఇచ్చేస్తారు నాకు అర్థం అవ్వాలి అసలు ఇందులో. ఎందుకంటే మనకున్న ఎక్స్పీరియన్స్లో ఇది మన ఇంట్లో ఓ తాపీ మేస్త్రిని మార్చాలంటేనే పెద్ద గొడవ చేస్తాడు, యూనియన్లో పెడతాడు. ఆ తాపీ మేస్త్రిని మార్చడానికే మనకు అన్ని ప్రొసీజర్లు ఉంటాయి. ఇది కట్టట్లేదా బాబు, వీడి వల్ల కాదు, ఏం చేయమంటావు, నన్ను ముంచేశాడు అంటే అప్పుడు యూనియన్ వాళ్ళు వచ్చి నిజమేనండి బాబు, ఇదేంటి ఇలా సరిగ్గా కాదు, తీసేయండి బాబు అంటే అప్పుడు. ఈయన ట్రాన్స్ట్రాయ్ అనేటువంటి వాడిని తీసేసి నవయుగాకి ఇవ్వటం అంటే మంచిదే, ఎవరికి అభ్యంతరం లేదు. ట్రాన్స్ట్రాయ్ కట్టలేదని చెప్పి తేల్చారు కదా. అయితే ఇందులో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఆ రేట్లకి ఎవడో పని చేయలేడు, ట్రాన్స్ట్రాయ్ని మార్చి కొత్త వాడిని పెట్టవలసిందే 60C అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్తే గడ్కరీ ఏమన్నాడు? నేను ఒప్పుకోను, వాడు ఆ రేట్ల ప్రకారం చేయవలసిందే, పూర్తి చేయవలసిందే అని గడ్కరీ అన్నాడు. ఈయన పూనా వెళ్ళాడు, ఆయన కలిశారు, కలిసినా ఆయన ఒప్పుకోలే.
నెలల టైం అన్నాడు. ఈవేళ అదే రేట్లకి చేస్తామని ఎవరన్నా ముందుకు వచ్చారంటే గడ్కరీ రైటు, చంద్రబాబు తప్పు కదా. ఈవేళ కేంద్రం చెప్పింది రైట్ అయింది. రేట్లు పెంచుకోవడం అనేది మన బీజేపీ పార్టీ వాళ్ళు మీడియాలో మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏంటి, రేట్లు పెంచుకోవడం అంతా కూడా ఈయన కమిషన్ల కోసం. పోలవరం దాటి మీద కోర్టుకి లాగామంటే మొత్తం మునిగిపోతాడు జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తున్నారే, అవన్నీ నిజమయ్యాయన్నమాట. పెంచుదాం అనుకున్నటువంటి రేట్లు పెంచనవసరం లేకుండానే పని చేయడానికి ఒక మనిషి ముందుకు వచ్చాడంటే, ఓలే మనిషి ఎవడో అరుణ్ కుమారో అప్పారావో కాదు, ఓ పెద్ద కాంట్రాక్టర్ నవయోగ అంటే. నవయోగ వచ్చి ఇవే రేట్లకు మేము పూర్తి చేస్తామంటే చంద్రబాబు గారు ఏం డిఫెన్స్ చేసుకుంటాడంటే ఆయన పేరు కోసం చేస్తున్నట్ట. అంటే వీళ్ళకి అక్కర్లేదన్నమాట పేరు. నవయోగకి ఎందుకంటే పేరు నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళకి వచ్చే పేరు క్వాలిటీ మీద వస్తుంది, బాగా కడితే పేరు వస్తుంది. రేటు తక్కువగా చేస్తే నవయోగాకి పేరు వస్తుందని ఒక 2,000 కోట్ల రూపాయలు వదిలేసుకోవడానికి నవయోగా సిద్ధపడతాడా? అసలు ఈయన నవయోగాకి అలా ఇచ్చేయడానికి ఉందా? నిన్న క్యాబినెట్లో మీటింగ్లో చెప్పినట్టుగా వచ్చింది, నవయోగాకి మార్చేశారు వర్క్ అని. అలా ఇచ్చేయడానికి ఉందా నాకు తెలియదు మరి. ఎందుకంటే 60C అన్నది మొత్తం వర్క్ మార్చడానికి కుదరదు. 10% ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఉండిపోయి మొత్తం ప్రాజెక్ట్ కనుక ఆగిపోయినట్టయితే వాడు కాంట్రాక్టర్ చేయకపోతే వాడిని పక్కన పెట్టేసి ఆ 10%కి టెండర్లు పిలిచి ఎక్సెస్కైనా ఇచ్చి ఆ ఎక్సెస్ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేయాలి. ఎవడైతే పని పూర్తి చేయలేదో వాడి దగ్గర వసూలు చేయాలి మళ్ళీ ఆ డబ్బు. ఇది మరి నవయుగాకి ఏ పద్ధతిలో ఇచ్చారో మళ్ళీ ఇది ఏదో లిటిగేషన్లో దింపడానికో. ఎందుకంటే ఎవడో కాంట్రాక్టర్ ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ని తీసేసి నవయుగాకి ఇచ్చామంటే అలా ఇచ్చామని వెళ్ళాడు అనుకోండి, నేనేం చేయను, ముంచేశారు, కోర్టుకు వెళ్ళి ముంచేశారు. ఏమన్నా అంటే నా ప్రత్యర్థులందరూ వాళ్ళ చేత కోర్టులో ఇస్తున్నారు ఏంటి ఉంటే మంచిదే. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ పొజిషన్ ఏంటంటే ట్రాన్స్ట్రాయ్కి ఒక చెక్ ఇచ్చారనుకో, 100 రూపాయల చెక్కు, ఆ 100 బ్యాంకులు పట్టుకుపోతారు. ఎందుకంటే ఆయన అప్పుల పాలైపోయి ఉన్నాడు. ట్రాన్స్ట్రాయ్కి చెక్ ఇవ్వకుండా డైరెక్ట్గా నవయోగాకి ఇవ్వాలనుకోండి, టెండర్లు పిలవాలి. కాంట్రాక్ట్ మనం ఇచ్చేయడానికి వీల్లేదు. టెండర్లు పిలవాలంటే మళ్ళీ ట్రాన్స్ట్రాయ్ వాడిని తప్పించాలంటే వాడిని ఒప్పించి తప్పించాలి. రాజశేఖర రెడ్డి నాగేశ్వరరావుని ఎలా ఒప్పించాడో అలా నేనే తప్పుకుంటున్నాను అని ట్రాన్స్ట్రాయ్ వాడు తప్పుకుని అప్పుడు నవయోగాకి టెండర్లు పిలిచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. జనరల్గా వీళ్ళు ట్రాన్స్ట్రాయ్ని తప్పించి నవయోగాకి ఇచ్చేసామంటున్నారు. లేదు, మీరు చెప్పినట్టుగా ట్రాన్స్ట్రాయ్ నవయోగా ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ అయినా లైబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వలేరు. బ్యాంకుల వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఎవడెవడి పేరుతో జాయింట్ వెంచర్ అయిపోతే వదిలేసుకోవచ్చు అంటే అందరూ అదే పని చేస్తారు, అప్పులో ఉన్న ప్రతివాడును. సో అంటే నాకు ఈ ఫైనాన్షియల్ ఎకనామిక్ అఫైర్స్ మీద అంత అవగాహన లేదు, కానీ కామన్ సెన్స్లో ఏంటంటే ఒకరిని తప్పించి ఇంకోటికి ఇవ్వాలంటే మళ్ళీ ఎంటైర్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. లేదు మీరు చెప్పిన ట్రాన్స్ఫర్తో జాయింట్ వెంచర్ ఇవ్వాలన్నా బ్యాంకులకి ఎలాగా ఇచ్చారన్నది గాలి వార్త, ఇంకా మనకు పూర్తిగా తెలియదు. ఇవన్నీ స్క్రోలింగ్లు మీరు చెప్పేవే తప్ప వర్క్ ఆర్డర్ ఇచ్చారా, వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టు ఎక్కడ తెలీదు. క్యాబినెట్ పవర్ హౌస్కి చేశారా? పవర్ హౌస్ ఏదైనా సరే అండి, గవర్నమెంట్ అనుకున్న వాళ్ళకే వర్క్లు వెళ్తాయండి సాధారణంగాను. ఎందుకంటే గవర్నమెంట్ కాదని వాళ్ళు పని చేయలేరు. ఒకవేళ లెస్ చేసి వెళ్ళినా సరే గవర్నమెంట్ తలుచుకుంటే ఇబ్బందులు పెట్టేసి ఒక్క బిల్లు కూడా రాదు. ఇప్పుడు చూడండి, కేంద్రం నుంచి వీళ్ళు పంపిస్తున్న వాళ్ళు ఇవ్వట్లేదు. పోలవరం కట్టామని చెప్పాము, ఇంకా 3,000 కోట్లు మేము బిల్లులు పెట్టిన దానికే రావాలని రాష్ట్ర ప్రభుత్వమే గోలెడుతుంటే అవగాహన లేకుండా పని జరగలేదు. వాళ్ళ కాంట్రాక్టర్ పావలాకే చేయగలనేనని చెప్పి వచ్చినా సరే రూపాయి పని, ఆ ప్రభుత్వంతో వాడికి మంచి పని లేకపోతే ఆ పని కూడా చేయనివ్వరు. సో నవయోగాకి ఇవ్వాలని నిర్ణయం తీసేసుకుని ఉండొచ్చు, అది మనందరికీ చెప్పేసి ఉండొచ్చు, స్క్రోలింగ్లు వచ్చేసి ఉండొచ్చు. కానీ ప్రొసీజరే. ఇంకొక ఎల్ఎన్టీ వాడు ఇతనికన్నా ఒక 100 రూపాయలు ఎక్కువ వేస్తాడు, ఇంకో మెగా వాళ్ళు వచ్చి ఇంకో 200 ఎక్కువ వేస్తారు. ఇవన్నీ చేసి ఈయన లోయెస్ట్ కాబట్టి ఈయనకి ఇస్తున్నామని చెప్తారు. ఈవెన్ పట్టిసీమ ఇచ్చినప్పుడు అంతే చేశారు. 21% ఎక్సెస్కి చేత వేయించి ఎల్ఎన్టీ చేత 24% ఎక్సెస్కి వేయించారు. ఇది ఒకటి పెద్ద ఇదేంటంటే
ఇందులో నాకు వెంటనే ఇది నవయుగకి పాత రేట్లకే చేసేస్తారు అని చెప్పి టీవీలో చూడగానే నాకు వెంటనే అనిపించింది ఏంటంటే, మరి ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట రైటును, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట తప్పు అవ్వలేదా? ఆ రేట్లకి చేయరండి అనే కదా ఈ గొడవంతనం. ఇది మన నిత్య కథ. ఇది పోలవరం నిత్యపారాయణం అయింది. ఏంటన్నది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్త ఇవి వచ్చేస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అవసరమైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను అని మోడీ అంటే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధమని. ఇస్తాను అని ఎవరు ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఇవ్వమని అన్నారా ముందు, ఎలక్షన్ ముందు? నాకు అక్కడ అర్థం అవ్వాలా. ఎందుకంటే ఇస్తాను అంటే సపోర్ట్ చేస్తానన్నాడా, ఇస్తే సపోర్ట్ చేస్తానన్నాడా? అంటే ఇప్పుడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనౌన్స్ చేస్తే నేను అప్పుడు సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని అని, అంతే కదా? ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ కనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినట్టయితే రేపు జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి వెళ్తారనమాట ఎలక్షన్కి, అంతేనా? అప్పుడు టీడీపీ ఏమవుతుంది? ఆల్రెడీ కలిసే ఉన్నారు వాళ్ళు. అంటే మన రాష్ట్రం వరకు బీజేపీకి అసలు పోటీయే లేదనమాట. 25 సీట్లు వాళ్ళకి ఇచ్చామని ఆయన అడిగాడని తెలిసింది మొన్న. వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చేశారనుకోండి, బీజేపీ ఒకటే ఉంటుంది 25 సీట్లకి. వేరే కాంగ్రెస్, కమ్యూనిస్ట్లో, ఇండిపెండెంట్లో ఉంటారు తప్ప ఫ్యాన్ ఉండదు, సైకిల్ ఉండదు. ఏం చూద్దాం ఎంత విచిత్రమైనటువంటి పరిణామాలు వస్తాయో. ఈ లోపల కొత్త పార్టీ వచ్చింది కదా, నిన్నే స్టార్ట్ అయింది. ఆయన ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోటీ చేస్తానంటున్నాడు. ఎలక్షన్ అయ్యాక తెలిసేది మన బలం ఎక్కడుందో. అది ఎలా తెలుస్తుంది నాకు అర్థం లేదు అని ఆయన అనలేదు. అవును. ఇంకో విషయం, నేను ఇంతకుముందు అనేక సార్లు మనం అంతా కూడా రోజు కలిసేవాళ్ళమే. బీజేపీతో కలిసి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి నేను ఓటేయను, అంతవరకే. నేను అంతకన్నా నేనేం ఓట్లు వేయించగలిగిన సత్తా లేదు నాకు. బీజేపీ ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ మోడీ గారు ఈ 4 ఏళ్లలో చేసినటువంటివి భయంకరమైనటువంటి తప్పులు చేశాడు ఆయన. ఏ లెవెల్ ఆఫ్ దీనికి వెళ్ళిపోయాడంటే, ఆయన డిమానిటైజేషన్ చేయటం వల్ల జీడిపి పెరిగిందని స్టాటిస్టిక్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా పెరిగిందా అంటే ఇప్పుడు నాలాంటి వాడు ఆయన అంటే ఇష్టం లేదు కాబట్టి ఇదంతా తప్పని అనొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామి ఫాదరే అసలు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఆద్యుట్ట. మొన్న ఆయన ప్రెస్లో చెప్పాడు, నాకు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పారు, గవర్నమెంట్ విపరీతమైన ప్రకటిస్తోంది, ఇవన్నీ కూడా బాగా భూమి చేసి చూపించండి, జీడిపి ఎంత పెరిగింది అంత పెరిగిందని. ఎందుకంటే జీడిపి ఇప్పుడు చెప్తున్నాం అన్నీ కూడా యాక్చువల్స్ కాదు, ఎస్టిమేట్స్. ఇవి ఎంత పెరిగిందని ఎస్టిమేషన్ వేస్తారంతే. ఎస్టిమేషన్ ఎక్కువ చేసి చూపించండి మాకు ప్రజలు వస్తుందని చెప్పారు. ఇది నేను ఇంత ముందు ఎప్పుడు వినలేదు అని సుబ్రహ్మణ్య స్వామి గారే చెప్పాడు, వాళ్ళ పార్టీ ఆయన. అవును, నేను ప్రజలే కదా, నేను ప్రజల్లో ఒకడిని. నేను నాకే చెప్పగలను కానీ నా వెనకాల ఏం పార్టీ లేదు. నేను మాత్రం ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ అనేటువంటి పార్టీతోటి ఎలియన్స్ అయిన ఏ పార్టీకి నేను ఓటు వేయను, ఓటు వేయమని చెప్పను. ఎందుకంటే నాకు ఇది కాకపోయినా నేను వ్యతిరేకం. ఈ 4 ఏళ్ల మోడీ పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదం, దేశానికి చాలా ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి నివారించడానికి మోడీ అనేటువంటి మనిషి రేపు 19 ఎలక్షన్లో కంట్రోల్ చేయబడి తీరాలి.
కంట్రోల్ చేయబడి తీరాలంటే ఓటమి ఖచ్చితంగా అతనికి ఈ దేశ ప్రజలు ఇవ్వాలి. ఇస్తేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది తప్ప నా లెక్క ప్రకారం. లేకపోతే 2024కి పార్లమెంట్ ఎలక్షన్లే ఉండవు. ప్రెసిడెంట్ తరహా పాలన, మోడీ తరహా పాలన ఏదో ఒకటి మారుస్తాడు ఆయన, తనకే డైరెక్ట్గా ఓట్లేసేలాగా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అసలు మోడీ గారు డిక్లేర్ చేస్తాడా? ఈయన చేస్తే సపోర్ట్ చేస్తాను అన్న ఉద్దేశం మోడీ నుంచి తప్పించుకోవడానికి అనుకోండి, అది ఆహ్వానించదగిన పరిణామే. లేదు, చంద్రబాబు చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారు, వీళ్ళు టచ్లో ఉన్నారు, ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కానీ మాకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కరెక్ట్ అయ్యి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని సరిగ్గా అడగలేదు అందుకని ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ముద్దొచ్చాడు ఇస్తున్నానని చెప్పి మోడీ చెప్పాడు అనుకోండి, దానివల్ల మంచా చెడా అన్నది కాలమే నిర్ణయించాలి. మామూలు అవేమి జరగకుండానే భయపడుతున్నారు అందులో అనుభవం. ఇప్పుడేంటంటే అసలు పరిపాలన చేయనివ్వడం. మోడీ అన్న మనిషికి వెళ్ళి సరెండర్ దాసోహం అనకపోతే పరిపాలనే చేయనివ్వడం. మీకు తమిళనాడులో చూసాం, వాడిని తీసుకెళ్ళి లోపలేశారు. ఎవరిని? దినకరన్ని. ఎలక్షన్ కమిషన్కి ఎవడో దారిని పోయేవాడు బ్రోకర్కి డబ్బులు ఇచ్చాడని. మనకి ఇక్కడ నంద్యాలలో ఆధార సహితంగా చూపించాం. ఇదిగోనండి, ఒక్క నంద్యాలలోనే వేస్తారు 10,000ను, మిగతా స్టేట్లో ఎక్కడా వేయలేదు. ఏమీ చేయలే చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయనకి ఎలియన్స్లో ఉన్నాడు కాబట్టి. ఆయన ఒకటే ఎజెండా, రాజ్యం వీరభోజ్యం టైపు, శత్రువుని ఇమ్మీడియట్గా సంహరించడమే. అది అవసరమైతే వాళ్ళ పార్టీని సంహరిస్తారు, లేకపోతే మనిషినే సంహరిస్తారు. అందులో ఏమీ తప్పు లేదు. ఆయన ఒక రకమైనటువంటి మెగలోమానియాక్ ఆలోచనలో ఉంటాడు. నేను చేసేదంతా ఈ దేశం కోసం, నా సొంతం ఏమన్నా ఉందా, మా అమ్మకి ఏమన్నా ఇచ్చానా, మా నాన్నకి ఇచ్చానా, నా పెళ్ళాన్నే వదిలేశానే, నేను దేశం కోసం చేస్తున్నాను. నిశ్చయం నాకు ఇష్టం లేకపోయినా మరి 600-700 మంది ముస్లిమ్స్ని చంపేశాం, మరి తప్పదు, నాకు ఇష్టం లేదు నిజానికి. కానీ అక్కడ చంపేపోతే గుజరాత్ బాగుపడదు. అలాగే మొన్న ఎవడో ఎంపీ అన్నాడు, ఈ దేశం ఈ ప్రపంచంలో గ్లోబులోంచి ఒక మతం అనేది లేకుండా చేయడమే మా ఎజెండా అని. ఇవన్నీ ఆయన నమ్ముతాడు. ఇది నమ్మే జనం ఎక్కువ ఉన్నారనుకోండి డెమోక్రసీలో, ఖచ్చితంగా ఆయన నెక్కుతాడు. నేను నమ్మను. నేను ఇది విపత్తుకే దారి తీస్తుందని నమ్ముతాను. అంటే కలవడం అనమాట. కన్ఫ్యూజన్ అని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నా ఉద్దేశంలో ఏంటంటే, కాంగ్రెస్ని సపోర్ట్ చేయలేడు. అతని బేసే యాంటీ కాంగ్రెస్. బీజేపీని సపోర్ట్ చేయక, కాంగ్రెస్ని సపోర్ట్ చేయక రేపు యూనియన్ గవర్నమెంట్లో వచ్చేది ఈ రెండిట్లో ఒకటి. కాంగ్రెస్ తనంతటి తను రాపోయినా యూపీఏ వస్తుంది, ఎన్డీఏ కాకపోతే. యూపీఏలో అతి తక్కువ సీట్లు వచ్చినా సరే కాంగ్రెస్సే పెద్ద పార్టీ అవుతుంది, ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉన్న పార్టీ అదొకటే. మిగతా రీజనల్ పార్టీకి ఎక్కువ వచ్చి యూపీఏ ఫామ్ చేయొచ్చు, కానీ 60, 70, 100 వచ్చి కాంగ్రెస్ వాటిల్లో పెద్ద పార్టీ అవుతుంది. సో కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఈ మాట ఎందుకంటున్నానంటే, ఎవరిస్తే వాళ్ళతో ఉంటాను నేను అని అనుంటే అది వేరు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అవసరమైతే నాకు ఉన్నటువంటి వ్యక్తిగతం కూడా పక్కన పెట్టి, కానీ ఇస్తే మోడీతో ఉంటానని అన్నాడు అంటున్నారు. ఇస్తే మోడీతో ఉంటానంటే మోడీ డిక్లేర్ చేయాలన్నమాట. ఇది రాత్రి ఇంటర్వ్యూలో చూశాను నేను. అంచేత ఇది ఆలోచించి చెప్పింది తప్ప ఎక్కడో యథాలాపంగా చెప్పింది కాదు. మొన్న ఒక చోట ఎక్కడో పెన్షన్ చంద్రబాబు 2,000 ఇస్తేనే 3,000 ఇస్తానన్నట్ట. అదేదో ఆ టైంకి అలా అనేసాడు. ఇది కూడా అలా అనేసాడేమో అనుకుంటాను. కాదు, ఇది ఇంటర్వ్యూలో నేషనల్ ఛానల్ ఏదో టైమ్స్ నౌకో దేనికో ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో స్ట్రాటజిక్గా ఆలోచించి చెప్పింది ఇది. ఇప్పుడు కనుక ఎన్డీఏ గవర్నమెంటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఈ 6 నెలల్లోనో సంవత్సరంలోనో అనౌన్స్ చేయకపోతే ఇతనికి రేపు ఎన్డీఏని సపోర్ట్ చేసేటువంటి దారి మూసేసుకున్నట్టే.
రేపు నిజంగా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతున్నా ఇతనికి ఇక్కడ 5 స్థానాలు 10 స్థానాలు రిపబ్లిక్ కోడ్ చెప్పినట్టు 13 స్థానాలు వస్తే ఈ 13 స్థానాలు కూడా వెళ్ళి సపోర్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నవాడి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గుర్తింపండి. ఏంటి రాజశేఖర రెడ్డి గ్లామరు అంటే చేస్తాడు, అంతకుమించే లేదు. రాజశేఖర రెడ్డి అనే మనిషికి వచ్చినటువంటి ఇంత గ్లామర్ రావడానికి కారణం ఏంటంటే ఓ మాట అంటే నిలబడతాడరా. అరుణ్ కుమార్ సీట్ అన్నాడు, అందరూ వ్యతిరేకించారు, అయినా సీటు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి కనుక ఒక ప్రామిస్ కానీ కమిట్మెంట్ కానీ చేస్తే నిలబడతాడు అన్నది ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అదే జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది. నిలబడలేదనుకో మళ్ళీ మామూలు అందరూ ఒకటే, నిలబడతాడు అనుకునే మనం మాట్లాడాలి. మోడీ అనౌన్స్ ఎలా చేస్తాడు? అది ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండి చంద్రబాబు బాగున్నప్పుడే ఇవ్వనటువంటి వాళ్ళు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్లో రాశాడు. ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని మోసం చేయడం కాదు, ఇంకో దెబ్బ కూడా వేశారు. ఆ దెబ్బ కూడా ఈయన లెటర్లో రాశాడు. ఏమని? మార్చి 2017 మార్చిలో క్యాబినెట్ అప్రూవ్ చేసిందిట. ఏమని? ఈఏపీ కింద ఎక్స్టర్నల్లీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ కింద వీళ్ళకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసాం కాబట్టి దాని బదులుగా స్టేట్ కంప్యూటేషన్ ఆఫ్ ₹16,447 crores for 5 years if special category was given. This was to be compensated through EAP route. This is approved by the cabinet, union cabinet. 16,447 కోట్లు ఈఏపీ కింద వస్తుంది. ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ అంటే 90:10 దాని కింద రావాల్సింది మీకు ఉంది, ఇది ఇచ్చేస్తాం మీకు, స్పెషల్ కేటగిరీ ఇవ్వం అని చెప్పో లెక్కేసి క్యాబినెట్లో పాస్ చేశారు. అది కూడా ఇవ్వలేదు అని రాశాడు. స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు. 16,447 15/3/2017 యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేసింది దీన్ని. 16,447 కోట్ల 5 ఏళ్లకి ఈఏపీ కింద వచ్చేది, అవి కూడా ఇవ్వలేదు. అది ఇప్పుడు నిజంగా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ చంద్రబాబు చెప్పింది నిజమైపోతుంది, వీళ్ళే నాకు రాకుండా ఆప్ చేస్తున్నారని. మోడీ అన్నవాడు ఇచ్చేసాడు అనుకోండి, అనౌన్స్ చేసాడు అనుకోండి, రేపు ఈ స్టేట్లో చంద్రబాబు అతను ఇద్దరూ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇద్దరు అయితే చేయలేరుగా, అసెంబ్లీ దెబ్బలాడుకోవాలిగా. ఈ రాష్ట్రంలో ఈవేళ ఉన్న పరిస్థితులు ఈ దేశంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎగెనిస్ట్ పార్టీ ఎవరు చెప్పండి? కాంగ్రెస్, కమ్యూనిస్టులు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు పార్టీ సపోర్ట్ చేశారు. 25 మంది ఎంపీలు వాళ్ళకి సపోర్టే, 175 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సపోర్టే, ఇంకో పార్టీ లేదు. రేపు ఎలా వస్తుందో చూడాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది అంటే ఇస్తే సపోర్ట్ కదా అన్నది, ఇస్తానంటే సపోర్ట్ కాదు, ఇస్తే సపోర్ట్ అని చూడాలి. ఇది ఎలా ఉంటుంది, ఎందుకన్నాడు ఆ మాట? జనసేనదే నాకు క్లారిటీ లేదు ఇప్పటివరకు, ఎందుకంటే తెలంగాణలో మొదలుపెట్టాడు, అది క్లారిటీ నాకు రావట్లేదు. ప్రకటించాలి జనసేనకి మొత్తం వాళ్ళు ఈ కాపు రిజర్వేషన్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి, కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి. ఇప్పటివరకు ఆయన స్పష్టంగా అభిప్రాయం చెప్పింది జనసేన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చెప్పాడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వరకు ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే అని చెప్పాడు. సో ఆయన బీజేపీతో కలిసి వెళ్ళడం అనుకోవాలి, ఇవ్వాల్సింది వాళ్ళు కాబట్టి. మిగతా అన్నిటి మీద రావాలి. ఇంకా ఆయన నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తున్నాడు కాబట్టి అప్పుడే మనం అందుకే దాని మీద నేను కామెంట్ ఎందుకు చేయనంటే
వాళ్ళు క్లారిటీగా వాళ్ళ అభిప్రాయం అంటే చెప్పినప్పుడు కదా మనం కామెంట్ చేసేది. ఇప్పటివరకు అతను ఏం చెప్పలేదు. వీటన్నిటి మీద రేపు నుంచి అడగటం స్టార్ట్ చేస్తారు. అడిగినప్పుడు ఆయన ఇది నా ఎజెండా అని చెప్పాలి. చెప్పినప్పుడు అందులో ఉన్న తేడాలు ఉంటే మనం దాన్ని ప్రశ్నించవచ్చు. ఈవేళ అన్ని పేపర్లో హెడ్లైన్స్ ఏంటి, 67% భారత ప్రజానీక ఆదాయం 1% పెరిగిందిట. మిలియనియర్లు ఏమో ఎప్పుడూ లేరు మనకి బిలియనియర్లు. వాళ్ళు రోజుకోళ్ళు పెరిగిపోతున్నారు. వరల్డ్ మొత్తంలో ఉన్న బిలియనియర్స్లో 5% ఆఫ్ బిలియనియర్స్ ఇండియా నుంచే వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. ఈ పేదవాడికి ఏదో రాశాడు, అమెరికాలో కూలి పని చేసుకునేవాడికిను ఒక చీఫ్ CEO ఆఫ్ ఎ కంపెనీకి మధ్య, ఈ కూలి పని వాళ్ళు చేసేవాడి జీతానికి వాడి జీతానికి మధ్య ఏంటంటే 1 సంవత్సర జీతానికి సమానంట ఆ CEOది. కూలి పని చేసుకునేవాడు సంవత్సరంలో ఎంతైతే సంపాదిస్తాడో ఆ CEO 1 నెలలో అంత సంపాదిస్తాడు, 1 రోజులో. ఇక్కడ కూలి పని చేసేవాడు సంపాదించేదానికి CEO సంపాదించేదానికి 921 సంవత్సరాల 941 ఏళ్ళు తేడా. అది ఏ పార్టీకైనా మొట్టమొదటి చెప్పవలసింది ఈ డిస్పారిటీస్ తగ్గించడానికి ఏం చేయబోతున్నావు. నీకు రాజశేఖర రెడ్డి అన్నవాడిని దేవుడని ఎందుకన్నారంటే ఆయన ఎజెండా ఇది. వాడు చదువుకోవడానికి ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి, వాడు ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వాలి, వాడు హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించాలి. ఇవన్నీ పెట్టినట్టయితే వాడు కూడా వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవడానికి నెమ్మదిగా బిలో పవర్టీ లైన్ నుంచి మిడిల్ క్లాస్కో లోవర్ మిడిల్ క్లాస్కో అలా రావడానికి అవకాశం ఉంటుందని ఆలోచన చేశాడు. చేసి లక్కీగా ఆ టైంలో పెద్ద భూమి ఉంది, డబ్బు కూడా బాగా వచ్చింది. ఆ 5 ఏళ్లలో చేయగలిగాడు కొన్ని పనులు. ఇది జనం చూశారు కాబట్టి ఆయన అలా దేవుడి కింద పెట్టారు. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పార్టీల్లో వచ్చిన రోజున డెఫినెట్గా ఆ ఎజెండాతో రావాలి. ఇవాళ అదే ఈ పేపర్లో కొంచెం లోపల తిప్పితే 9.5 lakh crores ఏది నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్ 9.5 lakh crores మన ఇండియాలోనే ఉన్నాయి. ఆయన స్విస్ బ్యాంక్ నుంచి తెచ్చి ఒక్కోడికి 15 లక్షలు వేస్తానన్నాడు మోడీ గారు. స్విస్ బ్యాంక్ నుంచి తేవక్కర్లేదు, వీళ్ళందరూ చిన్నవాళ్ళు ఏం కాదు, చాలా పెద్దవాళ్ళే. ఈ NPAల లిస్టు చూస్తే విచిత్రం ఏంటంటే ఆ లిస్టు బయట పెట్టకూడదుట. సుప్రీంకోర్టు అడిగింది, పెట్టండి అయ్యా లిస్టు బయటకని. అబ్బాయి మేము పెట్టకూడదండి అని. నువ్వో నేను 10,000 మాత్రం తేడా వచ్చిందా పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి మన ఇంటి దగ్గర వచ్చి డబ్బు కొడతారు. కావురిది కనీసం వాళ్ళు వచ్చి గొడవ చేశారు ఇంటి దగ్గర. ఈ అంబానీ ఆదానీ ఈ లెవెల్లో ఉన్నటువంటి బాకీలు ఉన్నాయే, ఈ బాకీలు బయట పెట్టడం కూడా ఆ బ్యాంకింగ్ యాక్ట్కి విరుద్ధంట. సుప్రీంకోర్టుకి చెప్పారు ఆ మాట. మనం నువ్వు నేను అడిగితే బయట పెట్టరు. సుప్రీంకోర్టుకి 51 పేర్లు ఇచ్చారు సీల్డ్ కవర్లో. ఈ బయట ఎందుకు పెట్టకూడదు అని అడిగాడు జడ్జి గారు. పైన కూర్చుని అమాయకుడు అవడం అడిగితే నోనో మన యాక్ట్ ప్రకారం బయట పెట్టకూడదు, అలా లోపల వచ్చవలసిందే. మరి ఈ యాక్ట్లు ఏంటో ఎప్పుడు మారుతాయి. వాడి సొంతం ముఖేష్ అంబానీ అనేవాడు వీడు అందరికన్నా చాలా గ్రేట్ అని తెలిసిపోయింది కదా. కాంగ్రెస్ టైంలోనూ ఆయనే ఏలేడు, బీజేపీ రాగానే తొక్కేస్తారు నొక్కేస్తారు అనుకుంటాడు, ఇంకా బ్రహ్మాండంగా వెళ్తున్నాడు. రేపు ఏ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినా అలాగే వెళ్తాడేమో. ఏమో ఏం చెప్తావు. వీళ్ళందరికీ పెద్ద 1,00,000 కోట్ల బాకీలు ఉంటాయి. ఆ బాకీలు మన కంపెనీ యాక్ట్ ప్రకారం టచ్ చేయడానికి లేదు. కంపెనీ అంటే ఒక జ్యూరిస్టిక్ బాడీ, ఆడు మూసేస్తే అంతే, పోయినట్టే నేను. ఇవి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ప్రకటన చేసిన రాజకీయ పార్టీలు ఏవి లేవు. కమ్యూనిస్టులు ప్రకటిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం ప్రకటించారో మనకు అర్థం కాదు, వాళ్ళకే అర్థమైందో లేదో తెలీదు. అంత అబౌవ్ అవర్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే సినిమా యాక్టర్ అంటే అసలు మెయిన్ రాజకీయాల్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం 10 మందికి తెలిసి ఉండడం. ఫస్ట్ ఇంగ్రీడియంట్. పార్టీల ప్రభావం వచ్చేసిన తర్వాత పార్టీ 10 మందికి తెలిసి ఉండడం మెయిన్ అయిపోయింది. మనిషి తెలియకపోయినా పార్టీ ఓట్లేయడం మొదలెట్టారు. ఇవాళ సినిమా యాక్టర్కి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే డెఫినెట్గా సినిమా యాక్టర్ని చూడటానికి జనం వస్తారు. మామూలుగా థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే 100-50 పెట్టి టికెట్ కొనుక్కోవాలి, అది ఫ్రీ అయ్యింది.
దాంతో పరిగెత్తుకుని వస్తారు. మీకు అంతేకాదు, యూట్యూబ్లో చూడండి, టీవీలో చూడండి, సినిమా యాక్టర్ కార్యక్రమాలకు ఉన్నంత వ్యూయర్షిప్ ఇంకెవరి కార్యక్రమాలకి ఉండదు. డెఫినెట్ నిన్న పవన్ కళ్యాణ్ చూసాం తెలంగాణలో, మరి బ్రహ్మాండంగా జనం వచ్చారు. రేపు రజనీకాంత్కి పవన్ కళ్యాణ్కి పోలిస్తే డెఫినెట్గా రజనీకాంత్ అతను చిరంజీవి ఆంధ్రాలో ఎలాగో ఆ లెవెల్లో ఉన్నాడు. డెఫినెట్గా జనం వస్తారు. అయితే అది ఓటుగా ట్రాన్స్ఫర్ అవడానికి ఎంతవరకు ఉంటుంది? విజయకాంత్ అంత పెద్ద హీరో కాదు. విజయకాంత్ మన మురళీమోహన్ లాగా అంటే కాదు. అతని ఇది మురళీమోహన్ ఏం తక్కువ యాక్టర్ కాదు కదా, 400-500 యాక్ట్ చేశాడు. ఆ గ్లామర్ హీరోగా హిట్లు ఎన్ని ఉన్నాయి వాటిని బట్టి వస్తుంది. ఇప్పుడు నీకు మనవూరి పాండవుల సినిమాలో మురళీమోహన్ హీరోను, చిరంజీవి సైడ్ హీరో ఇప్పటి నుంచి ఉన్నాడు. అలాగే విజయకాంత్ కూడా కొన్ని సినిమాలు అవి చేశాడు. విజయకాంత్కి ఫస్ట్ ఎలక్షన్లో 11% వచ్చింది, బాగానే వచ్చింది. సో విజయకాంత్ లెవెల్ రజనీకాంత్ లెవెల్కి చాలా తేడా ఉంది. డెఫినెట్గా రజనీకాంత్ వాళ్ళకి జనాలు రావటం స్టార్ట్ అవుతుంది, మీటింగ్స్ బాగా సక్సెస్ అవుతాయి. తర్వాత జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరితో కలుస్తాడు? ఎందుకంటే మోడీ ఎన్ని ఇబ్బందులైనా పెట్టేయగలడు అనడానికి ఉదాహరణ కేజ్రీవాల్ది. కేజ్రీవాల్ పార్లమెంటరీ సెక్రటరీని వేస్తే మొత్తం వాళ్ళందరినీ డిస్క్వాలిఫైడ్. కోర్టులో పెండింగ్ ఇంకా మ్యాటరు, కోర్టు పెండింగ్ ఉండగానే వీళ్ళు చేశారు, ఇది అవతల మారేశారు. శశికళ వచ్చి ఇదిగో నాకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే గవర్నర్ గారు 4 రోజులు కోర్టు తీర్పు రాని అన్నాడు. అంటే తెలుసు తీర్పు ఏమొస్తుందో. ఇంత అంటే మోడీ గారు బహిరంగానే చేస్తాడు. ఆయన ఏది కూడా సీక్రెట్గా దెబ్బేయడు. నేను దెబ్బేశాను అని తెలియాలి. వాళ్ళ పాలసీ అది, మోడీ అమిత్ షా పాలసీ. మేమే చంపేశాం. ఏమంటే మీరు ఒకటి చెప్తానండి, ఇందిరాగాంధీ టైం రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇందిరాగాంధీ ఒక ఇష్యూ మీద బయటపడింది. అంతకుముందు అంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు, మీకు తెలియదు. నాకు తెలిసి ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడు ఆవిడ పేరు ఏంటంటే, ఏం పేరు పెట్టారంటే గూంగి గుడియా. గూంగి అంటే మాట కానీ చెవులు కానీ లేని, గుడియా అంటే బొమ్మ. కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి నెహ్రూ కూతురని గూంగి గుడియాని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారు. ఆ మనిషికి ఏమీ తెలియదు, అలా కూర్చుని ఉంటుంది, బుర్ర ఊపుతూ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. ఆవిడ పాలసీల మీద పార్టీలోంచి విడిపోయి బయటకు వచ్చి డైరెక్ట్గా ప్రెసిడెంట్ క్యాండిడేట్నే ఓడించి, వివి గిరిని పెట్టి సంజీవ్ రెడ్డిని ఓడించి, కోర్టులో వ్యతిరేక జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని తీసేసి ఇంకో కింద జడ్జిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి ఏం చేసినా ఆవిడ ఎందుకు చేసిందిరా అంటే బ్యాంక్ నేషనలైజేషన్లు వీళ్ళు వ్యతిరేకించారు, రాజభరణాల రద్దును వీళ్ళు వ్యతిరేకించారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని వీళ్ళు వ్యతిరేకించారు. వీటన్నిటికీ ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఈ పనులు చేస్తున్నాను అన్నది ప్రజలు నమ్మారు. ఇప్పుడు మోడీ గారు వచ్చింది అందుకు కాదు. నేను 600 మందిని గుజరాత్లో చంపాను, నేను వస్తే 60,000 మందిని ఇండియా మొత్తం మీద చంపగలను. నా కోసం ఇది, నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు, రూపాయి నేను తీసుకోను, నాకు కరప్షన్ అక్కర్లేదు. అద్వానీ గారు దేవుడు, వెళ్ళిపోయా చట్టంలో కంటే ఇంకా వెళ్ళటలేదు, పెట్టేద్దామా ఫోటో అని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇంకా అలా ఉన్నాడు. ఇంతే తప్ప మోడీ గారి దగ్గర ఆయనకున్న ఏకైక బలం కరప్షన్ లేదు, పెళ్ళాం మెట్లు లేరు, ఏమీ లేదు, గొడవ లేదు. ఆయన చేసిన కార్యక్రమం చరిత్రగా చూసామనుకోండి. ఈ 4 ఏళ్ల ప్రధానిగా దేశానికి ఏం ఉపయోగపడ్డావా అంటే, ఏం చేసావా అంటే, ప్రధాని కాకముందు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, జిఎస్టీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం, ఇది దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన జిఎస్టీ. ఆయన రాగానే జిఎస్టీ పెట్టాడు. ఆధార్ కార్డుని పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. మీరు ఆధార్ పెట్టేసినా సరే నేను గుజరాత్లో మాత్రం పెట్టను అన్నాడు. ఈవేళ ఆధార్ పెట్టేసి మొత్తం ఆకలికి సులభ టాయిలెట్లోకి వెళ్ళాలన్నా అక్కడ ఆధార్ చూపించాలి మనం. ఆ పరిస్థితుల్లో ఆధార్ తీసుకొచ్చేసారు. ఆయన చేసిన ఏదైనా సరే. అలాగే డిమానిటైజేషన్ ఆయన డైరెక్ట్గా అనలేదు, కానీ వాళ్ళ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించారు. అది కూడా ఏంటి, మన్మోహన్ సింగ్ అన్నీ కాదు, ఏదో ఫలానా 1995 ఉన్నటువంటి నోట్లు రద్దు చేద్దాం, ఈ ఓల్డ్ నోట్స్ అన్నీ కూడా ఉన్నాయంటే దానికి కూడా ఒప్పుకోలే. వీళ్ళు మొత్తం అన్నీ రద్దు చేశారు. ఏ రకంగా నువ్వు జస్టిఫై చేసుకోవాలని ఎన్ని పనుల్లో చేస్తున్నాడు ఆయన. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, పాకిస్తాన్కి లెటర్లు రాస్తారా మీరు, వాడు ఒక గుండు పేలిస్తే నేను బాంబు పేలుస్తానన్నాడు ప్రధానమంత్రి ముందు. ప్రధానమంత్రి అవగానే
స్పెషల్ ఫ్లైట్ వేసుకుని నవాజ్ షరీఫ్ గారు పుట్టినరోజుకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ నాకు అంత తెలీదు, తెగ వచ్చేస్తున్నాయి. ఇక వాట్సాప్ అలా కొట్టామంటే మామూలుగా ఇండియాలో ఉన్న వార్తలన్నీ అప్పుడన్నది ఇప్పుడన్నది వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. మోడీకి ప్రధాన అర్హత ఉందనుకున్నాం మనం. ముఖ్యమంత్రి అర్హతే లేదని వాజ్పేయి గారే చెప్పాడు. ఊళ్ళోకి వస్తే కాళ్ళు ఎరగొడతానని మన చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు మన చేతులు కట్టు నిలబట్టలేదు. ఎవడైతే వాడే నువ్వే సరిపోవా నేను సరిపోనా? అదే ఏంటి ఒకరోజు అవకాశం ఇచ్చాడు, సినిమాలో చూపించాడు. ఇది మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎవడో పెద్ద ఆకాశంలోంచి ఊడిపడతాడు, వాడికి చాలా గొప్పవాడు, మనం చాలా తక్కువ వాళ్ళు అని అనుకోకలా. మనకు సిస్టమ్ ఉంది, సిస్టమ్ పరిపాలిస్తుంది. ఎప్పుడు నా పేరు కూడా పెట్టేయండి, ఏముంది? డైరెక్ట్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీకి టీడీపీ వైసీపీ ఇదిగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంగా ఏ పార్టీ గుంజుకోబోతుంది? మీరు దాని మీద క్లారిటీ మీరు ఒక ముక్క చెప్పి మిగతా అంతా మోడీకి వచ్చేస్తున్నారు. అది కాదు ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం టీడీపీకి వైఎస్ఆర్సీపీకే గొడవ తప్ప రెండు పార్టీలకి కూడా బీజేపీతో ఏ గొడవ లేదు. క్లియర్గా అర్థమైంది కదా? ఈ రెండు పార్టీలకి బీజేపీతో గొడవ లేదు. దేని మీద? జనసేన మీద క్లారిటీ నేను ఇవ్వలేను. జనసేన మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఆయన ఇప్పటివరకు చెప్తున్నాను, నేను నేర్చుకోవాలి. 25 ఏళ్ళు ఉండడానికి పార్టీ పెట్టాను, నేను ఎక్కడ బలంగా ఉంటే అక్కడే పోటీ చేస్తాను, నాది ఇమ్మీడియట్గా పవర్లోకి రావటం నా ఎజెండా కాదు అని చెప్పి వస్తున్నాడు. ఏమిటి ఎజెండా అన్నది ఆయన ప్రకటించిన రోజున దాంట్లో లోటుపాట్లు ఏంటి, వ్యవహారం ఏంటి మనం చర్చించుకోవచ్చు. ఆయన ప్రకటించుకోవడంలో నేనే ప్రకటిస్తాను. అలా కాదండి, మీరు మన పోలవరం మీద ఉద్యమం చేస్తుంటే వెళ్ళి మద్దతు మేరకు వచ్చారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఇది కానప్పుడు మీరు ఇక్కడ ఇదే చోట సిపిఐ వాళ్ళు మీటింగ్ పెడితే వచ్చాను, వైఎస్ఆర్సీపీ మీటింగ్ పెడితే వచ్చాను, జనసేన మీటింగ్ పెట్టుకోనండి వస్తాను. ఇష్యూ గురించి కాంగ్రెస్ గురించా ఏంటి దాని పరిస్థితి ఏంటనే? దాని ఏం డెవలప్మెంట్ ఉంది? కాంగ్రెస్ ఎవరన్నా 5-6% ఆఫ్ ఓటు రావచ్చు. లేదు నేను రాసిన లెటర్ ప్రకారం రేపు సెషన్లో కనుక 184 కింద చర్చ అడిగారనుకోండి 10% కూడా దాటచ్చు. కానీ కాంగ్రెస్ పవర్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఏ మనుషులు అంటే నీకు నీ మీద విశ్వాసం లేకపోవటం ఒకటి, నీ మీద ద్వేషం ఉండడం ఒకటి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకసారి నాకు నీ మీద ద్వేషం వచ్చిన తర్వాత నువ్వు ఎంత మంచివాడు అని అందరూ చెప్పినా సరే అది తగ్గడానికి టైం పడుతుంది. అదే నీ మీద విశ్వాసం అతను అలా చెప్తాడండి ఏమి చేయడండి అన్న తర్వాత కన్విన్స్ చేయొచ్చు వచ్చి, లేదా అతను చేస్తున్నాడు చాలా బాగా, నువ్వంటే చాలా ఇష్టం అతనికంటే అది మారచ్చు. అది ద్వేషం మాత్రం టైం పడుతుంది. కాంగ్రెస్ మీద ద్వేషం వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ కలిపి చేసిన బీజేపీ ఎస్కేప్ అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల. ఆ రోజు రాజ్యసభ ఏంటి అన్నది అందరూ చూడటం వల్ల బీజేపీ వచ్చి మనం ఆదుకుందిరా అనేటువంటి ఒక ఫీలింగ్లో వచ్చింది. కాంగ్రెస్ ముచ్చేయడానికి ప్రయత్నిస్తే బీజేపీ వాళ్ళు ట్రై చేసి తేల్చడానికి ట్రై చేశారు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. టీడీపీ బీజేపీ కలిసి నెక్కాయి. ఈ ద్వేషం నిజంగా అకారణమైన ద్వేషమే అయినా ఇది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. 19 ఎలక్షన్కి తగ్గుతుందని నేను అనుకోవట్లే. ఏమో రేపు 184 పెడితే తగ్గచ్చు, కానీ నెగ్గేంత తగ్గదు. కాంగ్రెస్ నెగ్గడానికి అవకాశం వచ్చినంత ఓటు పర్సంటేజ్ పెరగదు అనుకుంటున్నాను. పరిస్థితి ఏంటి? బీజేపీ అక్కడ రూలింగ్, ఇక్కడ 25 సీట్లు బీజేపీకి వెళ్తాయి. ఇప్పుడు మొన్న 25 మంది ఎంపీలు ఎవరిని సపోర్ట్ చేశారు చెప్పు? 2014లో మోడీని డైరెక్ట్గా అవసరం లేకుండానే వెళ్ళి చెప్పి అవసరం లేదని కూడా చెప్పాడు జగన్ బయటకు వచ్చి. మా అవసరం లేకపోయినా మేము సపోర్ట్ ఇస్తున్నామని. మేబీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఇచ్చాడేమో అనుకున్నాను నేను. అది మీడియాలో కూడా చెప్పాను నేను. ఏబిఎన్ వాళ్ళు పెట్టిన చర్చలో అది కూడా చెప్పాను నేను. ఎందుకు ఇచ్చాడు జగన్ సపోర్ట్ అని అడిగితే ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, మా స్టేట్లో అన్ని పార్టీలు సెంట్రల్కి సపోర్టే, మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి అన్న మెసేజ్ పంపాలని ఇచ్చాడేమో అన్నాను. అది ఓ చిన్న జలక్కండి. అక్కడ కాంగ్రెస్ తోటి కలిశారు, అందుకే అపాయింట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడిని పిలిచింది
4 ఏళ్ళు అయిపోయిందా అన్నాడు మోడీ. చూసారా, అది వీళ్ళు వెళ్తే 4 ఏళ్ళు అయిపోయిందా అప్పుడే అని అన్నాడు. మోడీ కనుక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళుంటే అమితాబ్ బచ్చన్ అందరూ అవుట్. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆ రోజు ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి అవగానే సెంట్రల్లో మాట్లాడింది చూడండి. ఆయన అద్వానీ గారు స్పీచ్లో చెప్పాడు, నన్ను ఇక్కడికి పిలిచి మోడీ గారు నా మీద దయ చూపించారు, అందుకని చెప్పి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. ఈయన లేచి అద్వానీ గారు ఇలా అంటాడా అని ఏడ్చేశాడు. పక్క నుంచి సెక్యూరిటీ వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు తెసి కళ్ళు తుడుచుకుని, నేను సేవకుండి. నిజంగా ఆ సీను దిలీప్ కుమార్ కూడా యాక్ట్ చేయలేడు. నిజంగా అందరికీ కంటతడి పెట్టేలాగా. పార్లమెంట్ మోకరు వెళ్ళటం ఇవన్నీ వేరు. అప్పటికప్పుడు అద్వానీ అంటాడని తెలియదు దీనికి. అద్వానీ అన్నటువంటి మాటలో అద్వానీ ఫేస్ మీద పెట్టారు కెమెరా, ఇలా చూస్తున్నాడు. ఏమో ఇంత నటుడు, ఎందుకంటే ఈయన శిష్యుడు. ఆయన రథయాత్ర చేస్తున్నప్పుడు టీ కోసం ఈయన పెట్టుకున్నట్ట సిగ్నల్ అనమాట. అలా కిందకి చూస్తే టక్కున ఫ్లాస్లో టీ తీసేవాళ్ళు. అటువంటి నేను ఎప్పుడూ నీలో ఇంత నటనను గుర్తించలేదురా బాబు అని ఆయన అనుకున్నాడు. అది ఆయన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. చూపించినా ఉంది సరదా, చూస్తానంటే చూపిస్తాను. చూశారు కదా, జనం అంటే ఇప్పుడు నేను ఓటు వేయకపోవటానికి నేను యాంటీ ఆర్ఎస్ఎస్గా, నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. నాకు 21 ఇయర్స్ వచ్చే వరకు నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. నేను అఖిల భారత విద్యార్థి పరిషత్తు దక్షిణ భారత సమ్మేళనం అయితే వరంగల్ వెళ్ళాను 72లో. నేను యాక్టివ్గా తర్వాత ఐడియాలజికల్గా వీళ్ళు చెప్తుంది ఈ దేశానికి సూట్ అవ్వదు అని అనిపించింది నాకు వ్యక్తిగతంగా. అందుకే నేను అంటాను, బీజేపీ మనుషులు చెడ్డాళ్ళని కానీ పార్టీ చెడ్డదని కానీ నేను అన్నాను. వాళ్ళ అభిప్రాయాలతోటి నేను ఏకీభవించను. నాకు బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి రావడం వల్ల ఈ దేశానికి చెడు జరుగుతుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఏం చెప్తాం. మన మోడీ ప్రకారం 20% ఓట్లు వచ్చినాయి. మీకు 98లో 18% వచ్చాయి. మనకి ఇక్కడ గిరిజా వెంకటస్వామి నెగ్గాడు. టీడీపీతో కలిసి కాదు, బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసి. రేపు మొన్న 20% గ్యారంటీగా వచ్చింది. అందుకని ప్రజలు అందరూ మోడీ కావాలనుకున్నారనుకోండి, ఓకే ఆ గవర్నమెంటే వస్తుంది. అంత మాత్రాన సపోర్ట్ చేయాలని ఏం లేదు. ఏదో లైన్ పక్క తప్పించేసాడు శ్రీరామూర్తి. ఏమన్నాను ఏమండి? ముందస్తు ఎన్నికలు అంటే కాన్స్టిట్యూషనల్గా కుదరదండి. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సీఎంలు, బీజేపీ సీఎంస్ అంతా రిజైన్ చేశారనుకోండి, చేసి డిజాల్వ్ చేశారనుకోండి అసెంబ్లీ, అప్పుడు వచ్చేస్తాయి ఎలక్షన్స్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మొన్న ఏడాది అయినట్టుంది ఎలక్షన్ అయ్యి, అతను మేము డిజాల్వ్ చేసేస్తున్నాం, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ, పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వెళ్తే ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మేము డిజాల్వ్ చేస్తున్నామని. అక్కడ నితీష్ కుమార్ బీహార్ మేము డిజాల్వ్ చేసేస్తున్నాం. మధ్యప్రదేశ్కి ఇంకా ఎంత ఉంటుంది, ఏడాది ఉంటుందా? అయితే మధ్యప్రదేశ్ కలిపి పెట్టేస్తారు. ఇప్పుడు రేపు రాబోయే 5 రాష్ట్రాలు కేంద్రం కలిపి పెట్టేయచ్చు. గుజరాత్ కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడైతే మొన్నే వచ్చారో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అని చేయించగలగాలి. లేదు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటున్నారు, కానీ ఎలా సాధ్యం నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే 2 ఎలక్షన్లు ఒకసారే జరగాలనుకుంటే ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి వాడిని దింపేస్తారు, పడిపోతుంది, అక్కడ జరగాలిగా మళ్ళీ ఎలక్షన్. దాన్ని ఎలా ఆపుతారు? పార్లమెంట్ దాకా ఎలా ఆపుతారు? గవర్నర్ పరిపాలిస్తాడా? పరిపాలించాలంటే అలా కాదండి. ఇప్పుడు ఎలక్షన్లు అన్నీ కలిపి పెట్టేశారు. అందరూ రాజీనామా చేశారు, అన్ని ఎలక్షన్లు కలిపి పెట్టేశారు. ఆంధ్రాలో జగన్కి చంద్రబాబు నాయుడికి దగ్గరగా వచ్చేసి ఒకటికి 85, ఒకటికి 90 వచ్చాయి. జగన్కి 90 వచ్చి ఈయనకి 85 వచ్చాయి అనుకోండి, ఒక 6 నెలలు అయ్యాక 10 మంది అట్టించి వస్తారు. వచ్చేటప్పటికి గవర్నర్ డిజాల్వ్ అంటాడు.
అప్పుడు ఎలక్షన్ పెట్టాలిగా. పార్లమెంట్ వేరు, అసెంబ్లీ వేరు కదా. మనకేం మర్చిపోకండి, 1967 వరకు పార్లమెంటు అసెంబ్లీ కలిసే జరిగాయి. 71లో ఇందిరాగాంధీ మిడ్ టర్మ్ పోల్ ఫస్ట్, అక్కడి నుంచి మనకి పార్లమెంట్ తేడా, అసెంబ్లీ తేడా స్టార్ట్ అయింది. 77లో ఇందిరాగాంధీ ఓడిపోయి 78లో మళ్ళీ వాళ్ళు డిజాల్వ్ చేసి వాళ్ళు ఎలక్షన్ పెట్టారు. సో రెండూ కలిపి రావటం అనే దానికి ఒకే ఒక నా ఉద్దేశంలో పెద్ద హద్దుల్లో ఏంటంటే, ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టా గవర్నమెంట్ పడిపోయి ఇంకోళ్ళు గవర్నమెంట్ పెట్టడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ లేనప్పుడు అసెంబ్లీ డిజాల్వ్ అయితే ఇంకా 3 ఏళ్ల వరకు ఎలక్షన్స్ రాదు కాబట్టి అది అలా ఉంచి అలా పరిపాలిస్తారు. గవర్నర్ పాలన అలా పెట్టడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినా కోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ముట్టుకోవడానికి వీలేదు. లేదు, సాధ్యం కాదు. నీకు మనకు ఎలక్షన్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గుజరాత్ మొన్న జరిగింది, హిమాచల్ ప్రదేశ్ మొన్న జరిగింది, ఇంకా ఏడాది అవ్వలేదు. రేపు పార్లమెంట్తో కలిసి రావాలంటే వాళ్ళు మరి ఇచ్చేసేయాలిగా, డిజాల్వ్ చేయాలిగా. అతను ఎందుకు ఒప్పుకుంటాడు? అక్కడ ఉన్నటువంటి వాడు బీజేపీ వాడు అయితే ఒప్పుకుంటాడు, కేజ్రీవాల్ ఎందుకు ఒప్పుకుంటాడు? కాంగ్రెస్ వాడు, ఇప్పుడు రేపు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందనుకో, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు డిజాల్వ్ చేయడానికి? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు ఇటు అసలు. అందుకని ఎవరో ఇది చాలా అసాధ్యమైనటువంటి విషయం, ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే చాలా అసాధ్యమైన విషయాలు చేశాడు మోడీ. అదానికి ఇచ్చారట కదా, ఏమో అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది రద్దు చేసి ఆదానికి ఇచ్చారని అంటున్నారు. మరి అది ఇంకా క్లారిటీగా బయటికి రాలేదు. భోగాపురం పోర్టు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది యాక్చువల్గా. అది నిర్ణయించుకునే టెండర్లు పిలుస్తున్నారు. ఇది ఏమో ఏం చేస్తారు. ఎనీ మోర్ ప్రెస్ మీట్ అయిందని అది నగేష్ అడుగుతున్నాడు. అసలు ప్రెస్ మీట్ అవ్వలేదు కదండి, అన్ని క్వశ్చన్సే కదా అని. వెరీ సీక్రెట్. మర్చిపోయాను, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ జ్ఞాపకం చేశాను, మర్చిపోయాను గురు. నీతి ఆయోగ్ ఇలా కూర్చుని ఇలా పక్కన సీఎంని కూర్చోబెట్టుకుని అది ఇంకో దారుణమైన మాట అన్నాడు. ఎవరు మీరు బిట్వీన్ ద లైన్స్ పోయింది కానీ అది మీకేముందండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారనుకో. హైదరాబాద్లో ఎవరు హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడ, హెరిటేజ్ పన్నులన్నీ హైదరాబాద్లో కడుతున్నారు. చాలా ఎటకారంగా అన్నాడు అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసారనుకోండి మీకు అన్నారు రిచ్ ఎవరండి అన్నాడు. ఎందుకు వస్తారు హైదరాబాద్లో వాళ్ళు? సినిమా ఫీల్డ్ వాళ్ళు రాలే, సినిమా ఫీల్డ్ అంతా మనవాళ్లే కదా, వాళ్ళు ఎవరు రామన్నారు, కుదరదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆఫీసే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకోలేదు. హెడ్ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేస్తే పనులు ఇక్కడ కట్టొచ్చేమో. హైదరాబాద్లోనే హెడ్ ఆఫీస్ ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా బెంగళూరు, హైదరాబాదు ఉంటాయి. ఎందుకంటే అట్మాస్ఫియర్, క్లైమేట్ ఒకటి మర్చిపోతున్నారు. కోస్టల్ క్లైమేట్లో ఈ చెమట్లు వీటిని భరించడం కష్టం. హైదరాబాద్, బెంగళూరులో క్లైమేట్ వేరు. అది మెయిన్ రీజను ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళటానికి. ఇవన్నీ కూడా నాకు బాధ ఎక్కడేసిందంటే, పక్కన సీఎంను కూర్చుని నీతి ఆయోగ్ గవర్నమెంట్ కాగితం పెడితే పరిశీలిస్తారట. మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అని అంటూనే అయినా గవర్నమెంట్ కనుక పంపించింది. నీతి ఆయోగ్ ఇవ్వద్దని చెప్పి రోజు వీళ్ళు చెప్తూ నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చి గవర్నమెంట్ ప్రపోజల్ పెడితే దాన్ని పరిశీలిస్తామంటున్నాడు. వీళ్ళు అసలు ప్రపోజలే పెట్టలేదా? అది ఎక్కడో అంటే ఖండించవచ్చు. మన ముఖ్యమంత్రి పక్కన కూర్చుని కాగితం వస్తే పరిశీలిస్తాం, అయినా మీకు అవసరమే ఉంది, ఇంత రిచ్ కంట్రీ, ఇంత రిచ్ స్టేట్కి హైదరాబాద్లో వాళ్ళంతా ఇక్కడికి వచ్చారనుకోండి, ఇంకేముంది, మీరు ఫుల్ రిచ్ అయిపోతారు. మీ వల్లే 40% ఇన్కమ్. ఇంకా ఆ లెక్కలు కూడా తెచ్చాను. ఈ పెర్ క్యాపిటా, జీడిపి ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్టిమేట్స్, మన ఇష్టం.
మనం ఎలా కావాలంటే అలా పెంచుకుని ఎలా కావాలంటే అలా తగ్గించుకోవచ్చు అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు. నాకు తెలియదు ఇప్పుడు దాకా. సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పిన తర్వాత మోడీ గారు ఇలా మార్చమన్నాడని. సో నీతి ఆయోగ్ తోటి చాలా రెడిక్యుల్ చేస్తూ మాట్లాడాడు. రెడిక్యులస్గా మాట్లాడటం కాదు, రెడిక్యూల్ చేస్తూ పక్కన ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ ఎటకారం చేస్తూ మీకు ఎందుకయ్యా అది కాగితం పెట్టండి చూద్దామంటే చాలా తప్పది. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారు బాధ పడి ఎప్పుడొకప్పుడు బయటకు వస్తాడు వాళ్ళిద్దరికి చెడిందంటే. కానీ లేట్ అయిపోతుంది, అప్పుడు వచ్చి చెప్పినా ఆవిడ నమ్మడం. ఇప్పుడే షేర్ చేసుకోవడం మొదలెట్టాలి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.